హమాస్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు ఇప్పట్లో చల్లారేలా లేవు. హమాస్ను సంపూర్ణంగా అంతం చేస్తామన్నారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. హమాస్ ఉండదు, అలాగే హమాస్థాన్ కూడా ఉండదన్నారు. కాగా గాజాలో 60 రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ అంగీకరించిందని ట్రంప్ ఇటీవలే వెల్లడించారు. ఈ నేపథ్యంలో నెతన్యాహు అందుకు భిన్నంగా మాట్లాడడం అందరినీ నివ్వెరపరిచింది. హమాస్ విషయంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు నిక్కచ్చిగా ఉన్నారు. హమాస్ ను 100% తుడిచిపెడతామన్నారు. ఆ విషయంలో ఇజ్రాయెల్ ఏ రోజు వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. హమాస్ ఉండదు, అలాగే హమస్థాన్ కూడా ఉండదని నెతన్యాహు కామెంట్ చేశారు. కాగా తాజాగా గాజాలో 60 రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందం తెరమీదకొచ్చింది. ఈ ఒప్పందానికి ఇజ్రాయెల్ కూడా అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. 60 రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందం గురించి ట్రంప్ ప్రకటన చేసిన కొన్ని గంటలకే అందుకు భిన్నంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాట్లాడడం విశేషం. దీంతో హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పట్లో ముగియదనే విషయం స్పష్టంగా తెలిసింది. అయితే గాజాలో 60 రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందానికి హమాస్ సంస్థ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. కానీ గాజాపై యుద్ధాన్ని శాశ్వతంగా ముగిస్తామని ఇజ్రాయెల్ హామీ ఇస్తేనే తాము సంధి చేసుకుంటామని హమాస్ స్పష్టం చేసింది. అలాగే గాజా భూభాగాల నుంచి ఇజ్రాయెల్ బలగాలు పూర్తిగా వెనక్కి వెళ్లాలని హమాస్ సంస్థ ప్రతినిధి తాహెర్ అల్ను డిమాండ్ చేశారు. అప్పుడే 50 మంది బందీలను తాము విడుదల చేస్తామని తాహెర్ పేర్కొన్నారు. అంతేకాదు, గాజాపై యుద్ధాన్ని శాశ్వతంగా ముగిస్తామంటేనే తాము చర్చలకు వస్తామని హమాస్ సంస్థ ప్రతినిధి షరతు పెట్టారు. ఇదిలా ఉంటే ఆయుధాలు అప్పగించి హమాస్ కమాండర్లు తమకు లొంగిపోవాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఎదురు షరతు విధించారు. హమాస్ మిలిటెంట్లు పాలస్తీనాను శాశ్వతంగా విడిచిపెట్టి వెళ్లిపోవడానికి అంగీకరిస్తేనే గాజాలో 60 రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందానికి తాము అంగీకరిస్తామని నెతన్యాహు మెలికపెట్టారు. వాస్తవానికి హమాస్ ఒక మిలిటెంట్ సంస్థ. కొన్నేళ్ల కిందట పాలస్తీనా ఇజ్రాయెల్ వివాదం రక్తపు టేరులు పారించిన సంగతి తెలిసిందే. ఈ వివాదం ఇరువైపులా వేలాది మంది ఉసురు తీసింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ దాడుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి ఓ మిలిటెంట్ గ్రూప్ అవసరమని పాలస్తీనియన్లు భావించారు. ఈ నేపథ్యంలో 1987లో హమాస్ పేరుతో ఓ మిలిటెంట్ గ్రూప్ ఏర్పాటైంది. హమాస్ సంస్థను పాలస్తీనా మత పెద్ద షేక్ అహ్మద్ యాసిన్ ప్రారంభించారు. ఇదిలా ఉంటే గతంలో హమాస్ సంస్థకు ఈజిప్ట్ నుంచి ఆయుధాలు అందేవి. ఈ నేపథ్యంలో హమాస్ సంస్థకు ఆయుధాలు అందకుండా గాజా సరిహద్దుల్లో ఇజ్రాయెల్ కొంతకాలం కిందట గట్టి నిఘా ఏర్పాటు చేసింది. దీంతో ఇజ్రాయెల్ చేపడుతున్న చర్యలు, పెడుతున్న ఆంక్షల వల్ల తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వెస్ట్ బ్యాంక్ ప్రాంతాల్లోని పాలస్తీనియన్లు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు, ఇజ్రాయెల్పై పోరులో హమాస్ సంస్థ నిలబడలేకపోయింది. హమాస్ సంస్థకు చెందిన సీనియర్ కమాండర్లు మహమ్మద్ సిన్వర్, యాహ్యా సిన్వర్లతో పాటు పలువురిని ఇజ్రాయెల్ బలగాలు హతమార్చాయి. దీంతో ప్రస్తుతం హమాస్ సంస్థ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఏది ఏమైనా హమాస్ను సంపూర్ణంగా తుడిచిపెట్టేయడానికి ఇజ్రాయెల్ బలగాలు సన్నద్ధమయ్యాయి.